హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టీఎస్ డిఎస్సి ఎస్జిటిలో భాగంగా టెట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. బయాలజీ బిట్స్ చూస్తున్నాం కదా. ఇప్పుడు 21 బిట్ నుంచి అయితే చూద్దాము ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 21. విత్తనాలు లేకుండా, ఫలాలు లేకుండా, నాళికా కణజాలాలు లేకుండా అవయవ భేదం కలిగి ఉన్న మొక్కలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, బ్రయోఫైటా. క్వశ్చన్ నెంబర్ 22. బ్రయోఫైటా తరగతికి చెందిన మొక్కలను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మాస్. క్వశ్చన్ నెంబర్ 23. ఉద్యానవనంలో అలంకరణ కోసం పెంచే మొక్కలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఫెర్న్. క్వశ్చన్ నెంబర్ 24. వెండిన పత్రాలపై పౌరాణిక చిత్రాలు గీచే సాంప్రదాయ కళగా గల జిల్లా ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, వరంగల్. క్వశ్చన్ నెంబర్ 25. కెవాలియన్ స్మిత్ జీవులను ఎన్ని రాజ్యాలుగా విభజించారు? కెవాలియన్ స్మిత్ జీవులను ఎన్ని రాజ్యాలుగా విభజించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 6. క్వశ్చన్ నెంబర్ 26. దోస, సొర, బొప్పాయిలో ఏ పుష్పాలు ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 1 and 2. ద్విలింగ పుష్పాలు, ఏకలింగ పుష్పాలు. క్వశ్చన్ నెంబర్ 27. పుష్పంలోని రెండవ వలయం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఆకర్షణ పత్రావళి. క్వశ్చన్ నెంబర్ 28. పరోక్షంగా ప్రత్యుత్పత్తికి తోడ్పడు పుష్ప భాగం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఆకర్షణ పత్రావళి. క్వశ్చన్ నెంబర్ 29. అండకోశంలోని ఉబ్బిన పీట భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అండాశయం. క్వశ్చన్ నెంబర్ 30. పిండకోశంలోని కణాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 7. క్వశ్చన్ నెంబర్ 31. మొక్కల పరాగ సంపర్కంపై పరిశోధన జరిపిన శాస్త్రవేత్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, డార్విన్. క్వశ్చన్ నెంబర్ 32. ఒక పుష్పంలో పరాగరేణువులు అదే పుష్పంలో కీలాగ్రాన్ని చేరితే దానిని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, స్వపరాగ సంపర్కం. క్వశ్చన్ నెంబర్ 33. ఫలదీకరణం తర్వాత అంకురఛదంను ఏర్పరిచే పిండకోశంలో కణం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, కేంద్రక కణము. క్వశ్చన్ నెంబర్ 34. ద్విఫలదీకరణను కనుగొన్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, నవాషిన్. క్వశ్చన్ నెంబర్ 35. ఏ పంట పరాగ సంపర్కం జరగక ఫలాల దిగుబడి తగ్గిపోవుట వల్ల రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పొద్దుతిరుగుడు పువ్వు. క్వశ్చన్ నెంబర్ 36. ఐరోపా వర్తకులు వ్యాప్తి చేసిన పంట విత్తనం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, టొమాటో. క్వశ్చన్ నెంబర్ 37. తామర విత్తనాలు ఏ విధంగా వ్యాప్తి చెందును? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, నీరు. క్వశ్చన్ నెంబర్ 38. ఆర్కిడ్ మొక్కల విత్తనాలు ఏ విధంగా వ్యాప్తి చెందును? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, గాలి. క్వశ్చన్ నెంబర్ 39. ఒక ఆవ మొక్క తన జీవిత కాలంలో ఎన్ని విత్తనాలు ఏర్పరచును? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 10,000 విత్తనాలు. క్వశ్చన్ నెంబర్ 40. బెండ, ఆవ మొక్కలలో విత్తనాలు ఏ విధంగా వ్యాప్తి చెందును? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ప్రేలడం ద్వారా. క్వశ్చన్ నెంబర్ 41. ఈ క్రింది ఏ జీవులు విసర్జక పదార్థాలు బయటికి పంపకుండా రక్షణకు ఉపయోగించుకొనును? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పొరిఫెరా. క్వశ్చన్ నెంబర్ 42. సింకోనా మొక్క ఏ భాగం నుండి ఔషధం లభించును? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పుష్పము. క్వశ్చన్ నెంబర్ 43. మొక్కలలో గాయాలు మానడానికి తోడ్పడే విసర్జక పదార్థాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, జిగురులు. క్వశ్చన్ నెంబర్ 44. తమ్మ, తంగేడు, బెరడు నుండి లభించు
ఉపయోగపడు పదార్థాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 టానిక్స్. క్వశ్చన్ నెంబర్ 45. మలేరియా నివారణకు తోడ్పడు ఔషధం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 క్వినైన్. క్వశ్చన్ నెంబర్ 46. తోళ్లకు పదును పెట్టే టానింగ్ పరిశ్రమలో తోడ్పడు పదార్థాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 టానిక్స్. క్వశ్చన్ నెంబర్ 47. చూయింగ్ గమ్ మొక్క ఏ విసర్జక పదార్థం నుండి లభించును? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 లేటిక్స్. క్వశ్చన్ నెంబర్ 48. హావియా బ్రెజిలియన్సిస్ నుండి లభించే ఉపయోగకర పదార్థము? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 టానిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. రెసిన్స్ లభించు మొక్క ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రబ్బరు. క్వశ్చన్ నెంబర్ 50. బయోడీజిల్ లభించు మొక్క ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జట్రోపా. సో ఇవైతే ఈరోజు వీడియోలో బిట్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం మన ఆహారం అనే టాపిక్ నుంచి అయితే బిట్స్ చూద్దాము ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.